ఈరోజు జిల్లా పాఠశాల గుంటూరు జిల్లా వారి ఆధ్వర్యంలో మనకి విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులందరికీ కూడా స్పెషల్ కిట్స్ ని మనం పంపిణీ చేయడం కూడా అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గారు పెద్దలందరి సమక్షంలో ఇక్కడ దాదాపుగా 237 మంది బెనిఫిషియర్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పరికరాన్ని పంపిణీ చేయబోతా ఉన్నారు. అందులో ముఖ్యంగా బ్యాటరీతో పనిచేసే మోటరైజ్డ్ ట్రైసైకిల్ విత్ బాక్స్తో 11 మందికి ఇవి పంపిణీ చేయబోతున్నాము. ట్రైసైకిళ్ళు 8 మందికి ఇవ్వబోతున్నాము. అదేవిధంగా సిపి వీల్ చైర్స్ 32 మందికి ఇవ్వబోతున్నాము. అదే వినికిడి యంత్రాలు అంటే కేవలం నడవలేని వాళ్ళకే కాకుండా అన్ని విభాగాల్లో కూడా ఈ యొక్క పరికరాలను అందజేయబోతున్నారు. అందులో వినికిడికి యంత్రాలు 43 యంత్రాలు ఇవ్వబోతున్నాము. అదేవిధంగా టిఎల్ఎం కిట్స్ 66 మందికి ఇస్తున్నాము. రొటేటర్స్ ఒక 14 మందికి, అదేవిధంగా బ్రెయిలీ కిట్స్ కూడా ఒక 21 మందికి ఇస్తున్నాము. విజువల్ ఇంపైర్మెంట్స్ కిట్స్ కూడా ఒకటి ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా వీల్ చైర్స్ దాదాపుగా 62 మందికి ఇస్తున్నారు. ఇది పాఠశాలలో ఒక సర్వే పెట్టుకొని పాఠశాల విద్యార్థులందరికీ ఎవరెవరికి అవసరం నిమిత్తం ముందుగానే సర్వే పెట్టుకొని బెనిఫిషియర్స్ అందరినీ శిబిరాల ద్వారా ఐడెంటిఫై చేసి ఈ యొక్క ఉపకరణాలన్నీ కూడా ఈరోజు అందజేయడం జరుగుతుంది. ఇటు విద్యార్థులు కాకుండా అదర్ అవుట్ సైడర్స్ కూడా ఎవరైనా వచ్చినప్పుడు ఈ శిబిరాలకి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అనేక రకాలైన బాధలతో ఈరోజు ఈ డిసేబుల్డ్ పీపుల్ అందరూ ఇక్కడ ఉంటారు. వాళ్ళందరి సపోర్ట్ కోసం గవర్నమెంట్ ఎంతో కృషి చేస్తూ ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా 3380 మంది పిల్లల్ని మనం ఐడెంటిఫై చేసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉపకరణాలను అందజేయబోతా ఉన్నాము. మరి గుంటూరు జిల్లా వరకు 238 మందిని ఐడెంటిఫై చేశాము. గుంటూరు వెస్ట్ వరకు ఈరోజు ఇక్కడ మనకి 180 దాకా బెనిఫిషియర్స్ అందరూ కూడా రావడం జరిగింది. వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళ అవసరార్థం వారికి ఏ కిట్ ఇవ్వబోతున్నారు ఇప్పుడు మేడం చెప్తారు. అందరి సమక్షంలో ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి వీరి యొక్క భవిష్యత్తు కోసం ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు నిజంగా మనకి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి, సిబ్బందికి ధన్యవాదాలు చెప్పాలి. ఇందులో ఎన్నో విభాగాలు ఉన్నాయి. అందరూ కూడా చాలా చక్కగా వీరందరికీ ఒక మంచి ఎయిడ్ని ఇస్తూ ఆయాలతో సహా కూడా వాటి ఎక్కడ కూడా విసుక్కోకుండా చాలా చక్కగా ఒక సేవగా దృక్పథంతో పనిచేస్తూ వాళ్ళ అభివృద్ధి కోసం ముందుకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా పాల్పంచుకునే అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ